ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్తని ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నా. బెటర్ ప్లేస్ ఆర్ బెటర్ సిటీ అనేటువంటి ఒక యెరూషలేమును గురించి నేను మాట్లాడితే గడిచిన వారంలో చాలామంది మాట్లాడుతూ, అయ్యా మీరు యెరూషలేం తీసుకొని వెళ్తున్నారు కదా, ఇంకా ఆ విషయాలు మా కొరకు వివరించరా అని చెప్పేసి అని అడుగుతూ వచ్చినారు. ఇది కూడా నేను కూడా అనుకుంటూ ఉన్నా చాలా కాలంగా. ఏంటంటే వీలైనంత మటుకు కొన్ని ఎపిసోడ్స్లో యెరూషలేము, ఆ యొక్క ఇజ్రాయెల్ దేశము, అక్కడికి మేము ప్రయాణం చేసి వెళ్ళేటప్పుడు మన ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్గా నేను తీసుకొని వెళ్తున్నప్పుడు ఒక్కొక్క ప్రదేశాన్ని మేము సందర్శిస్తున్నప్పుడు ఉండి ఆ అద్భుతమైనటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక మేలులు మీతో కూడా పంచుకోవాలి అని చెప్పేసి అని ఆశపడి ఉన్నా. ఇప్పుడు ఇంకా మనం ఓల్డ్ జెరూషలేంలోనే ఉన్నాము. సో ఈ వారం యెరూషలేం పట్టణంలో ఒక స్థలాన్ని నేను మీతో పంచుకుంటూ ఉన్నా. ఆ యొక్క స్థలం పేరు బెతస్దా. యెరూషలేమునకు తూర్పు వైపుగా ఉండినటువంటి లయన్స్ గేట్ అన్నట్టు, లేదా దానికే సెయింట్ స్టీఫెన్స్ గేట్ అని కూడా పిలుస్తారు. స్టెఫన్ యొక్క గుమ్మం అని పిలుస్తారు. చేతనంటే స్టెఫన్ అనేటువంటి ఆయన హతసాక్షి అవుతూ ఉన్నప్పుడు ఆ గుమ్మములో నుండి ఆయనను బయటకు తీసుకొని వెళ్ళి అవతల ప్రక్కన ఊరు వెలుపల ఆయన రాళ్లతో కొట్టి చంపి ఉన్నారనేటువంటి దానిని బట్టి దానికి సెయింట్ స్టీఫెన్స్ గేట్ అని చెప్పేసి అని పిలుస్తారు. ఆ లయన్స్ గేట్లో నుంచి మేము లోపలికి వెళ్తాం. కోర్స్ లోపలికి వెళుతూ ఉన్నప్పుడు మాకు ఎడమ ప్రక్కగా మేము చూసినప్పుడు అక్కడ డూమ్ ఆఫ్ ద రాక్ ఉండినటువంటి స్థలం, అనగా యెరూషలేములో ఎక్కడైతే సొలొమోన్ రాజు గారు దేవాలయాన్ని కట్టించారని చెప్తారో ఆ దేవాలయం కట్టించబడినటువంటి స్థలము ఈ ఎడమ పక్కగా మేము చూసినప్పుడు దాని గేట్ కనబడుతుంది. కొంచెం దూరంగా కనబడుతున్నటువంటి గేట్ కనబడుతుంది. దాటి లోపలికి వెళుతూ ఉండినటువంటిది ఆ యొక్క దేవాలయం యొక్క ఆవరణ లోపల దేవాలయంగా ఉండవలసినటువంటిది. జాగ్రత్త అండి, ఒక్కొక్కసారి కొంతమంది వాళ్ళ ఊహాగానంతో చెప్తూ ఉంటారు. కొంతమంది అసలు అక్కడికి వెళ్ళకుండా, వాళ్ళు దాని గురించి ఏం తెలియకుండా, వాళ్ళు ఏదో దేవుడు నాకు బయలుపరిచాడు, దేవుడు నాకు చెప్పాడు, పరిశుద్ధాత్మ నాకు చెప్పేశాడని చెప్పేసి అని కూడా కొన్నిసార్లు ఏమేమో చెప్తూ ఉంటారు. అలాగే నా ఒకసారి ఒక కుమార్తె ఎవరో నాతో పాటు వచ్చినటువంటి ఆవిడ తనకు తానే కెమెరా అటు పక్కకు తిప్పుకొని రికార్డింగ్ చేసుకుంటూ తను చెప్తున్నటువంటి ఒక మాటలు ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి ఒక డూమ్ ఆఫ్ ద రాక్ అనేటువంటి దానిని చూపిస్తూ, అబ్బా ఎంత శృంగారమైనటువంటి ఒక దేవాలయం, ఆనాడు సొలొమోన్ రాజు గారు కట్టించినటువంటి అందమైనటువంటి ఒక దేవాలయం, యెహోవా దేవుని కొరకు కట్టబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక దేవాలయం అని ఆ యొక్క డూమ్ ఆఫ్ ద రాక్ చూపించి మాట్లాడుతుంది. అప్పుడు నేను కూడా అయ్యో ప్రభా, ఈవిడ ఇలా చెప్తున్నటువంటి ఒక విషయాలు విన్నటువంటి వాళ్ళందరూ ఏమనుకుంటారు, అది డూమ్ ఆఫ్ ద రాక్. అది యాక్చువల్లీ అది ఏంటంటే మహమ్మదీయులకు సంబంధించినటువంటిది. మహమ్మద్ అనేటువంటి ఒక ప్రవక్త అక్కడికి వచ్చి తాను పొందుకున్నటువంటి ఒక దేవదర్శనముల గురించి కింద రాయిలాగా అలా ఉంచి దాని మీద ఒక డూమ్ కట్టారు కనుక డూమ్ ఆఫ్ ద రాక్ అని చెప్పేసి అని పెట్టి వాళ్ళు అక్కడికి వెళ్తూ ఉంటారు. అక్కడ సొలొమోన్ రాజు గారు కట్టించిన దేవాలయం ఉండవలసిన స్థలం ఇప్పుడు కూడా ఇశ్రాయేలీలైనటువంటి వారు అక్కడ దేవాలయం కట్టుకొనడం కొరకే వాళ్ళు ప్రార్థనలు చేస్తున్నటువంటి స్థలం. కానీ ప్రస్తుతానికి ఇంకా ఓల్డ్ జెరూషలేం అంతా ఇశ్రాయేలీల యొక్క ఆధీనంలోనికి వచ్చినప్పటికీ ఈ డూమ్ ఆఫ్ ద రాక్ ఉన్నటువంటి స్థలం, లేక ఆనాడు సొలొమోన్ రాజు గారు దేవాలయాన్ని కట్టించినటువంటి ఆ స్థలము కొంత మేరకు అది ఇంకా ఆ యొక్క జోర్డాన్ దేశీయుల యొక్క చేతిలో ఉండినది, అరబ్బీల యొక్క చేతిలో ఉండినది, మహమ్మదీల యొక్క చేతిలో ఉండినది. ఓవరాల్గా దీనిపైన మళ్ళీ ఇస్రాయేల్ పోలీస్ అయినటువంటి వాళ్ళు కూడా అక్కడ ఉండటం అనేటువంటిది జరుగుతుంటుంది. అది డూమ్ ఆఫ్ ద రాక్. సో ఆ గేట్లో నుంచి మనం లోపలికి వస్తున్నప్పుడు కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళేసరికి కుడివైపుకి అన్నట్టుగా ఆ లయన్స్ గేట్లోంచి నడుచుకుంటూ వస్తున్నప్పుడు కుడివైపుకి ఒక గేట్ ఉంటుంది. ఆ గేట్లో నుంచి మనం లోపలికి తీసుకుని వెళ్ళినప్పుడు తిన్నగా వాళ్ళని అక్కడ తీసుకొని వెళ్తూ ఉంటాం. ఒక చోటుకి తీసుకొని వెళ్ళి అక్కడ నిలబడి యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక విషయాల్ని అక్కడ నేను వారికి వివరిస్తూ ఉంటాను. అక్కడ రాయబడినటువంటి ఒక మాటలు ఏంటంటే, బెతస్దా అనే ఒక కోనేరు కలదు. కొంతమంది దాన్ని బెత్సైదా అని చెప్పేసి అని అంటారు. బెత్సైదా వేరు, బేతనీ అనేటువంటిది వేరు, బెతస్దా అనే కోనేరు వేరు. సో దిస్ ఈజ్ నాట్ బెత్సైదా అండ్ దిస్ ఈజ్ నాట్ బేతనీ. ఇది బేతనీ కాదు, బెత్సైదా కాదు, ఇది బెతస్దా. ఇది కూడా అందుకని చెప్తానండి, మన వాళ్ళకి నేను వివరించేటప్పుడు ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ తరపున ఈ రోజుని నేను తీసుకుని వెళుతున్నప్పుడు చాలామంది అభిమానిస్తూ, చాలామంది దాని గురించి ఒక గుడ్ విల్ అనేటువంటిది, ఒక మంచి మనసు కలిగి ఉండడానికి గల కారణం ఏంటంటే, ఏ స్థలానికి ఆ స్థలం అతి జాగ్రత్తగా వివరిస్తూ
దానికిలాగానే ఆ మాటకలాగానే ఉన్నటువంటి మరి యొక్క మాటలు మరి యొక్క పేర్లు కూడా ఉన్నాయి కనుక అది కాదు ఇది అని చెప్పేసి దాని గురించి వివరిస్తూ ఉంటాను కనుకనే ఈ రోజున మన ఆరాధన టీవీ ఛానల్ యాజమాన్యం కానివ్వండి, లేకపోతే మన ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్లో వచ్చేటువంటి వారు కానివ్వండి, సువార్తరాజు గారు ఉంటే మమ్మల్ని తగు జాగ్రత్త తీసుకుంటారు, చక్కగా వివరణిస్తున్నారు కనుక సువార్తరాజు గారు ఉంటున్న ఆ బ్యాచ్లో మేము వస్తున్నామని చెప్పేసి అని సంతోషిస్తూ ఉన్నారు. ఇది బెతస్తా కోనేరు. ఈ బెతస్తా కోనేటిని గురించి ఇక్కడ రాయబడిన మాటలు ఉందనక 5 మంటపములు అంటే 5 గేట్లు అనమాట, 5 స్టెప్స్ లాగా అన్నమాట అండి, 5 రేవులు అని అనొచ్చు. పెద్ద కోనేరేమి కాదండి, అక్కడ ఉన్నది ఒక చిన్న కోనేరుగా ఉండినటువంటిది, ఒక చిన్న స్థలంగా ఉండినటువంటిది. సో దానికి 5 మంటపములు ఉండి ఉన్నాయి. ఇక్కడ సన్నివేశం ఏమని రాయబడిందనంటే, ఏదో ఒక సమయంలో దేవుని యొక్క దూత దిగి వచ్చి ఆ నీళ్లను కదపడం అనేటువంటిది చేస్తూ ఉంటారంట. దేవదూత ఆ నీళ్లను కదిపినప్పుడు ఎవరైతే మొట్టమొదటిగా ఆ నీళ్లలోనికి దిగుతారో వారు ఏ వ్యాధి కలిగినటువంటి వారైనా వారు వెంటనే స్వస్థత పొందటం అనేటువంటిది ఇది అక్కడ జరుగుతున్నటువంటి ఒక విషయం. అక్కడ చాలామంది వచ్చేస్తున్నారండి. ఎప్పుడు దేవదూత వస్తాడో అని చెప్పేసి అనుకొని కనిపెట్టుకుంటూ ఉంటున్నారండి. అక్కడ నిద్రపోకుండా కనిపెడుతున్నారండి. ఎందుకంటే చిన్న కునికేసేసరికి ఒకవేళ దేవదూత వచ్చి నీళ్లు కదిలిస్తే ఇంకోడెవడో ముందు దిగిపోతాడు. ఎవరికి వాళ్ళకే, మనుషులు అన్న తర్వాత స్వార్థమే కదండి. మనం అందరం ఏంటంటే నేను బాగైపోయి ఇంటికి వెళ్ళిపోవాలి తొందరగా, నేను బాగుపడిపోయి ఇంటికి వెళ్ళిపోవాలి తొందరగా. చాలాసార్లు నేను విచారిస్తూ ఉంటానండి. ఏంటంటే కొన్ని మీటింగ్స్లో నేను ఉంటూ ఉన్నప్పుడు నేను ఒక లైన్లో రమ్మని చెప్తూ ఉంటా. వీళ్ళు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు, మీ కొరకు చివరిదాకా వెళ్ళరు, మీ మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తారు, డోంట్ వరీ అని చెప్పినా నెట్టేసుకుంటారండి, గొడవలాడేసుకుంటారండి, అవసరమైతే తిట్టేసుకుంటారండి, ఇంకా శృతిమించితే చేయి చేసుకొని గెంటేసుకొని కొట్టేసుకోవడానికి కూడా సిద్ధమైపోతారండి. వచ్చేదేమో దేవుని యొక్క దీవెనల కొరకైన ప్రార్థన కొరకు, అక్కడ జరిగేదేమో దెబ్బలాటలు, గొడవలు, భయంకరమైన పరిస్థితులు. కొంతమంది రికమెండేషన్లతోటి లైన్లో నుంచి పక్క నుంచి వచ్చేసి మధ్యదారిలోంచి వచ్చేసి మధ్యలోకి వచ్చేసి కలిసిపోయి కూడా ప్రార్థన చేయించుకోవడానికి వాళ్ళని ఎందుకు తీసుకొచ్చారు, మమ్మల్ని ఎందుకు తీసుకురాలని గొడవలు అయిపోతాం. బాబా ఈ విషయాల్లో మనిషి యొక్క స్వార్థం అనేటువంటిది అది నేను అక్కడ చూస్తూ ఉంటాను. ఇక్కడ కూడా అంతే, చాలామంది రెడీగా ఉన్నారు. ఎవరికి వాళ్ళే ఆ దేవదూత తెచ్చి కదిలించినట్టుగా కనబడేసరికి అమాంతంగా దిగిపోతున్నారు అందులోనికి. లేదు, వాళ్ళ మనుషులు ఎవరైనా అక్కడ ఉంచుకొని వాళ్ళని ఎవరినైనా అక్కడ దగ్గర ఉంచుకొని ఒకవేళ దేవదూత కనుక వాళ్ళ నీళ్ళలో కదిపించడం జరిగేసరికల్లా వీళ్ళు గవ్వుకుని అమాంతగా ఎత్తి తీసుకొని అందులో పడేస్తారనమాట. ఎందుకంటే మొట్టమొదటి దిగినోడే కదా స్వస్థత పొందుకుంటాడు కనుక వీళ్ళు అమాంతంగా తీసుకెళ్ళి. ఈరోజు కూడా నేను చెప్తున్నాను చేతులరా, ఒకవేళ దేవుడు తన సేవకులమైనటువంటి మమ్మల్ని స్వస్థపరిచే విషయంలో వాడుకుంటూ ఉన్నప్పుడు బీ వెరీ కేర్ఫుల్, జాగ్రత్త అండి. మనుషుల వైపు కన్నట్టుగా మనం చూడొద్దు, మనుషుల దగ్గర నుంచి స్వస్థత పొందుకొనడానికి అన్నట్టుగా చూడొద్దు. ఈరోజు నేను చెప్తున్న అంశం ఏంటంటే, ఒకవేళ అక్కడ ఉన్నటువంటి నానుడి ప్రకారంగా ఒక దేవదూత దిగి వచ్చి ఆ నీళ్లను కదిలించినప్పుడు ఆ నీళ్లలో మొట్టమొదట దిగినటువంటి వాడు స్వస్థత పొందుకుంటాడని అనేక మంది లైన్లు కట్టి వంతులు వేసుకొని రెడీగా సిద్ధంగా ఉండి ఒకవేళ దేవదూత వచ్చిన వెంటనే నేనంటే నేను అనుకొని అందులో దుమ్మకడానికి సిద్ధంగా ఉంటే అక్కడికి వచ్చారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఈరోజు మీ దగ్గరికి వచ్చారు యేసయ్య, ఈరోజు మీ ఇంటిలోనికి వచ్చినారు యేసయ్య. ఈరోజు ఈ సత్య సువార్త అనే కార్యక్రమం ద్వారా యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్కు మీ ఇంటిలోనికి వచ్చినది, ఆయన యొక్క కృప మీ ఇంటిలోనికి వచ్చినది. నిజానికి ఒక విషయంలో నేను మాట్లాడవలసి వస్తే ఈ పారాగ్రాఫ్లో ఉన్నటువంటి ఒక సన్నివేశం గురించి నేను ఏమంటానంటే, యేసు అనే కృప ఈ మనుషుడి దగ్గరికి వచ్చినటువంటిది. కృప, ఇట్ ఈస్ గ్రేస్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ ద మెర్సీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కనికరము ఆ మనుషుడి దగ్గరికి వచ్చింది. ఎందుకనంటే ఇప్పుడు చెప్తాను, ఆలకించండి. ఏం జరిగింది అని అంటే, అతని గురించి వ్రాయబడిన మాట ఏంటంటే 38 సంవత్సరాలుగా అతను అక్కడే రోగిగా పడి ఉన్నాడంట. 38 years. సాధారణంగా ఇశ్రాయేలీలైనటువంటి వారికి 40 అనేటువంటిది ఒక ప్రాముఖ్యమైన సంఖ్య. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చినప్పుడు 40 సంవత్సరాలు పైబడినటువంటి వారినే పురుషుల కింద వాళ్ళని లెక్క పెట్టారు. ఈ 40 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరినీ బాలురి కిందనే ఉంచేశారు, వాళ్ళని లెక్కలో తీసుకురాలే. 40 సంవత్సరాలు పైబడినటువంటి వారు 6 లక్షల మంది బయలుదేరారు అని అంటారు. ఈ 40 సంవత్సరాలు పైబడినటువంటి వీళ్ళు 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలు అరణ్యములో సంచరించుట ఆ కాలంలో వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి వారి యొక్క మాటను బట్టి అక్కడే రాలిపోయారు.
అందుకండి యాక్చువల్లీ మోషే గారు కీర్తన 90వ కీర్తనలో రాస్తున్నప్పుడు, అది మోషే గారు రాసినటువంటి ఒక కీర్తన. ఆయన ఏమంటాడంటే, మానవుని యొక్క ఆయుష్కాలం అనేటువంటిది 70 సంవత్సరంలో, అధిక బలం ఉన్న ఏళ్ళ 80 సంవత్సరంలో, ఆయనను వాటి వైభవం ఆయాసమే దుఃఖమని 120 సంవత్సరాలు వయసు కలిగినటువంటి మోషే గారు రాశాడు అక్కడ. ఎందుకు? ఆయన కళ్ళతో చూస్తున్నాడు. 40 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు అరణ్యంలో సంచరించిన ఈ 40 సంవత్సరాలకి వాళ్ళు అక్కడ ఈలోగా రాలిపోయారు. ఇప్పుడు లోపలికి ప్రవేశించిన వాళ్ళు ఎవరునంటే 20 సంవత్సరములు పైబడినటువంటి వారు, ఆ తర్వాత ఆ మార్గమధ్యంలో పుట్టినటువంటి వారు, 20 సంవత్సరముల లోపు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరినప్పుడు బయటకు వచ్చినప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఈ మార్గంలో. అంటే ఇప్పుడు ఓవరాల్గా ఇశ్రాయేల్ దేశంలోనికి, వాగ్దాన దేశంలోనికి అడుగుపెట్టిన వాళ్ళు ఎంత వయసు కలిగినటువంటి వాళ్ళంటే యెహోషువ, కాలేబులు తప్ప మిగిలిన వాళ్ళందరూ 60 సంవత్సరాల లోపుగా ఉండినటువంటి వాళ్ళు. సో అందుకనే ఇశ్రాయేలీలు అయినటువంటి వారికి 40 అనేటువంటిది వారి యొక్క జీవిత కాలమానానికి సంబంధించింది. ఈవెన్ మోషే గారు కూడా అంతే కదండి. 40 సంవత్సరాలు ఫరో రాజు గారి ఇంట్లో కొడుగ్గా పెరిగాడు. పారిపోయి వచ్చిన తర్వాత 40 సంవత్సరాల పాటు అరణ్యంలో గొర్రెల కాపరిగా తన యొక్క మామగారు మందను కాస్తూ వచ్చినాడు. ఆ తర్వాత మళ్ళీ ఇశ్రాయేలీలు అయినటువంటి వారిని 40 సంవత్సరములు అన్నట్టుగా ఈ అరణ్యంలో వారిని నడిపించుకుంటూ యోర్దాన్ దేశంలో అక్కడ నెబో కొండ వరకు వచ్చిన తర్వాత అక్కడ ఆయన చనిపోయాడు. తర్వాత యెహోషువ గారు ఈ ఇశ్రాయేల్ ప్రజలైనటువంటి వారిని తీసుకుని వెళ్ళి ఉన్నారు. అంటే ఇప్పుడు 40 ఇంత ప్రాముఖ్యత ఉంటుండగా ఈ వ్యక్తి యొక్క జీవితాన్ని కనుక మనం చూసినట్లయితే 38 సంవత్సరాల వరకు అతడు బాగుపడకుండా అదే రోగముతో అక్కడ పడి ఉన్నాడు. ఇంకొక 2 సంవత్సరాలు కనుక జరిగితే ఇంకా వాడు లైఫ్ స్పాన్ పోయినట్టే, మొత్తం నాశనం అయిపోయినట్టే. అందుచేత యేసుక్రీస్తు ప్రభువారు వాడు అడక్కపోయినా, వాడు పిలవకపోయినా, వాడు ప్రార్థన చేయకపోయినా యేసు ప్రభువే వారి దగ్గరికి వెళ్ళినాడు. అందుకే నేను అన్నా, ఇది ఆయన కృప. ఈరోజు ఫ్రెండ్స్ మీకు నేను చెప్తున్నా, బహుశా మీరు అసలు ప్రార్థన చేయలేదు, బహుశా మీరు అడగలేదు. అసలు మీలో కొంతమంది బహుశా యేసుప్రభు అంటే ఏదోలే అన్నట్టుగా ఊరుకొని ఉన్నారు. బహుశా ఒకరు యేసుప్రభు అంటే వ్యతిరేకంగా కూడా మీరు ఉండి ఉన్నారు. కానీ ఈరోజు నేను ప్రకటిస్తున్న ఈ సత్య సువార్త ఏంటి తెలుసండి? మీ దగ్గరికి యేసు వచ్చినారు. ఎంతకాలంగా మీరు ఆ వ్యాధితో ఉండటం చూచినటువంటి యేసయ్య తనంతట తానే మీరు పిలవకుండానే మీ దగ్గరికి వచ్చి, అదండి నేను ప్రకటించే యేసు యొక్క గొప్పతనం. సాధారణంగా ఈ లోకంలో మనం ఎలా ఉంటామంటే, ఈవెన్ నేనైనా ఎలా అంటానంటే, నన్ను పిలవకుండా నేను ఎలాగ వస్తాను అని అనుకుంటాను. నేను వాళ్ళని పిలవాలి కదా, వాళ్ళకి ఆసక్తి ఉండాలి కదా, లేకపోతే వాళ్ళకి ఆ విలువ తెలియదు కదా. వాళ్ళు పిలిచినప్పుడు ఒక్కొక్కసారి మాలాంటి వాళ్ళు ఏం చేస్తామనంటే, మేము బెట్టు చేసి నాకు ఖాళీ లేదు నాయన, ఇప్పుడప్పుడే నేను రాలేను, వచ్చే సంవత్సరం 2020కి అప్పుడు చూద్దాం కావాలంటేను, వచ్చే సంవత్సరం కాదు 2021కి 2022కి అప్పుడు మీరు మళ్ళీ మనం ఆలోచన చేద్దామని చెప్పేసి అని అంటానంటే, మన తెలుగు ప్రజలైనటువంటి వారు ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారికి ఎలాంటి అభిప్రాయం ఉంటుందనంటే, అమ్మా ఈయన ఎంత బిజీగా ఉన్నాడో, ఎంత గొప్ప సేవకుడు అనమాట, ఇంకా ఆశపడి ఈసారి ఇంకొకరితో రికమెండేషన్ చేస్తే చివరికి ఏమంటారంటే, సర్లేండి వీళ్ళ వలన మీరు అడిగారు కనుక ఒక్కరోజు మాత్రమే మీ దగ్గరికి వస్తాను, మీరు 3 రోజులు అడుగుతున్నారు కానీ 3 రోజులు నేను రాలేను, ఒక్కరోజు మాత్రమే వస్తానండి. అంటే ఎంత ఎలా చేస్తే అంత మనకి డిమాండ్ పెరుగుతుంది అన్నట్టుగా ఉండేటువంటి నా యేసయ్య అలా డిమాండ్ పెంచుకునే యేసయ్య కాదు. నా యేసయ్య మంచి యేసయ్య. ఆయన మనం పిలవకుండానే మన దగ్గరికి వచ్చేటువంటి యేసయ్య. నీ యొక్క పరిస్థితులను ఎరిగినటువంటి ఒక దేవుడు తన యొక్క కృప చేత, తన కనికరం చేత ఈరోజు మీ దగ్గరికి వచ్చినాడు. ఈ సత్య సువార్త అనే కార్యక్రమం ద్వారా ఈరోజు మీ దగ్గరికి వచ్చినాడు. 38 సంవత్సరాలు ఇక దాటితే తన జీవితమే అయిపోతుంది. తనంతట తానే వచ్చి, ఇదిగో బాబు నువ్వు స్వస్థపడ కోరుచున్నావా అని చెప్పేసి అని యేసు ప్రభువే ఆ వ్యక్తిని అడుగుతున్నట్టు. ఎస్ అండి, ఈరోజు ప్రభువే మిమ్మల్ని అడుగుతున్నాడు. మీరు ప్రార్థన చేసిన దానికంటే, మీరు అడుగుతున్న దానికంటే నా ప్రభు మిమ్మల్ని పలకరించి, నువ్వు బాగుపడ కోరుతున్నావా, నీకేమి కావాలి, ఇదండి బాబు ఆయన యొక్క ప్రశ్నలు. ఇవ్వండి ఆ ప్రభు అడిగేటువంటి ప్రశ్న. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నారు, మీతోటే మాట్లాడుతున్నారు. నీవు స్వస్థపడగోరుచున్నావా? చాలా కాలంగా బలహీనతతో ఉండి ఉన్నారు. ఇందాక నేను చెప్పినట్లుగా బహుశా ఒక ఎయిడ్స్ వ్యాధి చేత మీరు బాధపడుతూ ఉండి ఉన్నారు. ఇక మీ జీవితంలో కృంగిపోయినటువంటి స్థితిలో మీరు ఉన్నారు. ఒకవేళ మీకున్న బలహీనతను బట్టి ఏదన్నా ఆత్మహత్య చేసేసుకుంటే సరిపోద్దేమో, ఈ వ్యాధి నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ వ్యాధి పబ్లిక్గా తెలిసిందేనంటే కనుక నేను తట్టుకోలేను, నా పరువు నష్టమైపోద్ది, నా బ్రతుకు తెరువంతా పాడైపోద్ది, నా జీవితం పాడైపోయినటువంటి రీతి, కానీ కనుక ఇక బెటర్ నేను ఆత్మహత్య చేసుకుంటే మంచిది అనుకొని బహుశా నీ వ్యాధి చేత నువ్వు చనిపోదామని అనుకుంటూ ఉండి ఉన్నావేమో.
ఒక్కొక్కసారి కొంతమంది నాతో కూడా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ షుగర్ గురించి చెప్తూ ఉంటారు. 10 సంవత్సరాల నుంచి అండి మాకు షుగర్ ఫ్యాక్టరీ, 18 సంవత్సరాల నుంచి అండి ఏంటో గొప్ప సంగతి ఏంగానో షుగర్ ఉందని చెప్పి చెప్పుకోవడంలో కూడా గొప్పే. నేనంటే అసలు ఆ వ్యాధి నేను లెక్క చేయను, ఆ వ్యాధిని గురించి నేను ఆలోచన చేయను. ఒకవేళ డాక్టర్స్ టెస్ట్ చేసినప్పుడు మీకు షుగర్ ఉందని చెప్పేసి ఒకవేళ వాళ్ళు చెప్పినా అసలు నేను పట్టించుకోను, దాని గురించి అసలు ఆలోచనే చేయను. నేనేమిటంటే నా దగ్గరికి వచ్చినటువంటి నా యేసయ్య చెప్పినటువంటి ఒక మాట చొప్పున స్వస్థపడగోరుచున్నావా అని అడిగితే నేను స్వస్థపడడానికి నేను సంసిద్ధంగా ఉండి ఉన్నాను. అందుకేనండి ఈరోజు నా జీవితంలో నేను చెప్పగలను, 60 సంవత్సరాల వయసులో ఉన్నాను ఇప్పుడు నేను. అప్పుడప్పుడు నాకు బలహీనతలు ఎదురవుతూ ఉంటాయి. సడన్గా మొన్న మధ్యలో ఈ భుజం నొప్పి వచ్చేసింది, చాలా భయంకరమైన నొప్పి వచ్చేసింది. మా యొక్క కుమారుడు అనగా నా తమ్ముని యొక్క కొడుకు డాక్టర్ గారు కాకినాడ దగ్గర రామచంద్రపురంలో ఆయన డాక్టర్ గారుగా చేస్తున్నారు, ఆర్థోపెడిక్ సంబంధించినటువంటి ఒక డాక్టర్ గారు. నేను వెంటనే బాబుతో చెప్పిన వరే నాయన ఇక్కడ నొప్పి వస్తుందిరా, నాకు ఎడమ భుజంలో నొప్పి వస్తుంది, ఇప్పుడు దాకా వెనకాల నుంచి వచ్చింది, ఇప్పుడు కాస్త ముందుకు వస్తున్నట్టు కనిపిస్తూ ఉంది అని చెప్పేసి అంటే వెంటనే కుమారుడు కలవరపడి పెదనాన్న మీరు అర్జెంటుగా ఎక్కడన్నా ECG తీయించుకోండి ఒకసారి. నేను అప్పుడే దానికి ముందు 6 నెలల లోపు అనుకుంటా, అంతకుముందు ఎప్పుడు నాకు తెలిసిన మా సిస్టర్ గారు ఒకరు హాస్పిటల్లో ఉంటేను చూడడానికని వెళితే అక్కడ ECG అందుబాటులో ఉంటే నాకు ECG తీసేశారు వాళ్ళు. నా ECG రిపోర్ట్ బాగానే ఉంది. సో అప్పుడు ఆ కుమారుడు నాయన నాకు ECG అంటే గుండెకి సంబంధించిన బలహీనత కాదు, ఏదో కొంచెం నొప్పి వచ్చింది, ఒకవేళ ఏదైనా ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటే సరిపోద్దేమో, కనుక ఒకవేళ ఏదైనా ట్యాబ్లెట్ ఉంటే చెప్పు, లేదంటే కూడా తగ్గిపోద్ది, నాకేం కాదు, సాయంకాలం లోపు తగ్గిపోద్ది అని చెప్పేసి చెప్పా. సాయంకాలంలోగా తగ్గుముఖం పట్టింది, ఉదయాన్నే లేచేసరికి తగ్గిపోయింది. కానీ ఆ ముందటి రోజునండి ఆ నొప్పి ఉన్నప్పుడు అండి నేను కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాను, భీమవరం నుంచి నేను సామర్లకోటకు వచ్చాను కార్ డ్రైవ్ చేసుకుంటూ. 5th గేర్ వేయాలంటే ఈ గేర్ రాడ్ని ఇటు పక్కకి నా వైపుకి జరుపుకొని తొయ్యాలి ముందుకి. ఇది జరపడానికి ఇక్కడ జబ్బ నొప్పిని గురించి స్టీరింగ్ వదిలేసి నా చేతితోటి దీన్ని జరిపి ఇలా జరుపుకునేవాడిని, నా కుడి చేతితో సాయం చేసుకుని దీన్ని జరుపుకుంటూ ఉండేవాడిని. అంత నొప్పి చేసినటువంటిది ఏమైపోయింది, ఆయన నన్ను స్వస్థపరిచినాడు. ఈరోజు నేను చెప్తున్నా, హాయ్ ఫ్రెండ్స్, ఒకవేళ మీ జీవితంలో కూడా ఏదైనా వ్యాధితో ఉండి ఉన్నారా, ఈరోజు నేను ఇస్తున్నటువంటి ఒక సువార్త ఏంటంటే యేసయ్య మీ ఇంటిలోనికి వచ్చినారు. ఈ సత్య సువార్త అనే కార్యక్రమం ద్వారా నా యొక్క ప్రభు, మన యొక్క రక్షకుడు, పరమ వైద్యుడు, ఆయన యొక్క శక్తికి, ఆయన యొక్క అధికారానికి మించినటువంటి రోగం అంటూ ఏది కూడా లేదు. అది ఎటువంటి రోగమైనా, ఎంత కాలం నుంచి ఉన్న రోగమైన, వ్యాధి బలహీనతలైనా, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వ్యాధి అయినా సరే ఆయనే అడుగుతున్నాడు, స్వస్థపడగోరుచున్నావా అని చెప్పేసి అడిగాడు. అప్పుడు వాడు ఇచ్చినటువంటి ఒక జవాబును బట్టి నాకు అర్థమైంది, యేసు ప్రభు గారు తన యొక్క కృప చేత, తన కనికరం చేత వీడి ఇంకా 2 సంవత్సరాలు అయితే వీడి యొక్క జీవితమే పాడైపోయినటువంటి అవుతుందని తనంతట తాను ఇనిషియేటివ్ తీసుకొని ఆయన వచ్చి పలకరించినటువంటి విషయం. అతడు చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా ఇదిగో నేను చూస్తే కుంటివాడిని, నా అంతటా నేను లేచి వెళ్ళి ఆ నీళ్ళలోనికి దిగలేను. మిగతా వాళ్ళకి కాళ్ళు ఉన్నాయి కనుక వాళ్ళకి చెయ్యి నొప్పో, లేకపోతే కంటి నొప్పో, లేకపోతే పంటి నొప్పో, లేకపోతే గొంతుకు నొప్పో, కడుపు నొప్పో ఏదో ఉన్నా వారి కాళ్ళు బాగున్నాయి కనుక దేవదూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు వాళ్ళు అమాంతంగా దిగిపోతున్నారు. వాళ్ళ యొక్క నీళ్ళలోనికి దిగి వాళ్ళు స్వస్థత పొందుకున్నారు. నేను దిగుదామనంటే నా కాళ్ళు సరిగ్గా లేవు, నా కాళ్ళు బలమైనటువంటివి కావు, లేవలేక నడవలేక నేను ఉండి ఉన్నా. ఇది నా బలహీనత. రెండో విషయం ఏమిటంటే, పోనీ వాళ్ళందరికీ ఎవరో ఒకరు ఉన్నారు, ఎవరో ఒకరు దించడానికి, ఎవరో ఒకరు తీసుకెళ్ళాలని, నీళ్ళు దింపడానికి వాళ్ళు ఎవరైనా ఉండి ఉన్నారు, నాకెవ్వరూ లేరు. బహుశా ఈ 38 సంవత్సరాలుగా ఇంక ఇతను వదిలేశారేమో. 1 సంవత్సరం పాటు కనిపెట్టి ఉండి ఉంటారు, 2 సంవత్సరాలు కనిపెట్టి ఉండి ఉంటారు. ఈయన తీసుకెళ్ళి దించుదామనుకునేసరికి బహుశా బరువు ఉన్నాడు, అప్పటి కాలంలో ఎలా ఉండి ఉన్నాడో, ఈయన మోసుకొని వెళ్ళేలాగా ఇంకొకరు దిగిపోతున్నారు, వాళ్ళు బాగైపోతున్నారు. మళ్ళీ దేవదూత వచ్చి కదిలించినప్పుడు వీళ్ళు తీసుకొని వెళ్ళబోయేసరికి ఇంకొకరు దిగిపోతున్నారు, వాళ్ళు బాగైపోతున్నారు. ఇక నెమ్మదిగా ఒక్కొక్కరు బంధువులు వీడిని విడిచిపెట్టేశారేమో. హై ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక కుటుంబాన్ని చూస్తున్నా, ఒక వ్యక్తిని నేను చూస్తూ ఉన్నా. బహుశా నీకున్న వ్యాధి బలహీనతలో అందరూ నిన్ను విడిచిపెట్టేశారు. వయసులో మీరు పెద్దవారు, మీరు నిజానికి ఆ వ్యాధి చేత చాలా నలిగిపోతూ ఉన్నారు. ఆ బలహీనతను బట్టి మీరు కృంగిపోయి, చిచ్చా నేను ఎందుకు నా బిడ్డలకి ఇలా నేను బరువుగా ఉన్నాను, ఆ దేవుడు నన్ను తీసుకోవచ్చు కదా, మీరు నాకు కూడా ఒకసారి మీరు చెప్పాలని అనుకున్నారు. అయ్యా నన్ను తీసుకోమని దేవుడికి ప్రార్థన చేయండి అని మీరు నాకు ఫోన్ చేసి చెప్దామని అనుకున్నారు. కానీ ఇప్పటిదాకా నాకు చేయలేదు, దేవునికి స్తోత్రం. ఒకవేళ మీరు అలా చేసినా కానీ, మీరు అలా ప్రార్థన చేయమని అడిగినా నేను చేయను అలాగా. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని బ్రతికించాలనే కోరుతాను తప్ప మిమ్మల్ని దేవుడు తీసుకోమని ప్రార్థన చేయడానికి కాదు నన్ను ఇక్కడ పెట్టింది. ఈవెన్ వృద్ధాప్యం వరకు కూడానండి, చివరి ఊపిరి పీల్చేటంత వరకు కూడానండి నేనేమంటానంటే, మీరు దేవుని కొరకు బ్రతకడానికే నేను ప్రార్థన చేస్తాను తప్ప మీరు చనిపోవడానికి దేవుడా తీసుకొనైనా, వీళ్ళు వ్యాధితో ఉన్నారు, ఈ కష్టంలో ఉన్నారు, ఈ బలహీనతలో ఉన్నారు, ఆ బలహీనత తట్టుకోలేకపోతున్నారు, తీసుకొనైనా అన్న మాట నేను అనను. నా విషయంలో అనను, మీ విషయంలో కూడా నేను అన్నాను. కానీ ఒకటి నేను చెప్తా, యేసు మీ దగ్గరికి వచ్చినారు.
తన ప్రేమ చేత, తన కనికరం చేత తనంతట తానే మీ దగ్గరకు వచ్చినారు. బహుశా మీకు ఎవ్వరు లేరని మీరు అనుకుంటూ ఉన్నారేమో కాదు. బహుశా షుగర్ వ్యాధి మీ కాలు తినివేసినందు చేత మీరు బయట కదలలేకుండా వచ్చి టీవీలో వాక్యాలు మీరు అలా వింటూ ఉండి ఉన్నారు కదా. ఈరోజు నేను చెప్తున్నా, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆ డయాబెటిక్ వ్యాధి అయినా సరే, ఎంత కాలం నుంచి ఉన్నటువంటి ఒక బలహీనత అయినా సరే, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఎలాంటి వ్యాధి అయినా సరే, ఈరోజు నేను మీతో పంచుకున్న ఈ సత్య సువార్త ఏంటంటే, యేసు మీ దగ్గరకు వచ్చారు. ఆ యేసయ్య మిమ్మల్ని బాగు చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఆయనే అడుగుతున్నారు, స్వస్థపడగోరుచున్నావా? ఈ రోజున మనం స్వస్థపడాలని కోరుకున్నట్లయితే ఆ యేసు ప్రభుతో మనం చెప్పుకుందాం. ఆయన మాట సెలవిచ్చినటువంటి ఒక మాట చొప్పున మనకి స్వస్థత కలుగుతున్నటువంటిది. ఆయన మనల్ని స్వస్థపరచిన దేవుడు. నిజానికి చెప్పాలంటే స్వస్థపరుస్తారు కాదు. దట్ ఈస్ ఎ సాటానిక్ లాంగ్వేజ్ అంటే నేను సాతానుగాడి యొక్క భాషా విధానం. దేవుడు మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు అనేటువంటిది. కానీ నా వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఆయన పొందిన గాయముల చేత మీకు స్వస్థత కలిగినది. హల్లెలూయా. ఆ రోజు నా వ్యక్తి అలా మాట్లాడుతూ, అయ్యా నాకెవరు లేరు, నేను ఒంటరితనంతో ఉండి ఉన్నాను, నన్ను పట్టించుకున్న వాళ్ళే లేరు, ఇప్పటికే వయసు వృద్ధాప్యంలోనికి వచ్చేసాను, 38 సంవత్సరాలు ఇక్కడ వయసులో ఉన్నప్పుడు ఒక 25 సంవత్సరాల వయసులోని బహుశా ఇన్ని సంవత్సరాలు 50-60 సంవత్సరాలు పైబడి నేను ఇక్కడే మంచం మీద పడి ఉన్నా, నేను ఇక్కడే పొరుపు మీద పడి ఉన్నా, నన్ను ఎవరూ స్వస్థపరచడానికి సహాయపడినటువంటి వాళ్ళు లేరు, నన్ను తీసుకుని వెళ్ళి ఆ నీళ్ళలో దింపడానికి నాకెవరూ లేరు, నా అంతా నేను వెళ్దామంటే నా కాళ్ళు బలహీనత కనుక నేను వెళ్ళలేకుండా ఉన్నానని చెప్తే, అప్పుడు కూడా చూడండి ఈ మాటలైతే చెప్పాడు కానీ నేను స్వస్థపడగోరుచున్నాను అని చెప్పలే. అక్కడ అతను మాట్లాడినటువంటి ఒక మాట నేను ఆలోచిస్తున్నప్పుడు ఉన్నటువంటి ఒక విషయం ఏంటంటే, అతడు ప్రభా ఇదిగో నువ్వు ఇలా చాలామందికి స్వస్థతనిచ్చున్నావు, నన్ను బాగు చేయమని అడుగుంటే సరిపోను. కానీ అతను చెప్పడం వల్ల అఫ్కోర్స్ మనం నేర్చుకోవడానికి ఒక పాఠం మనకు తెలిసింది. అదేంటంటే తనంతట తాను లేచి వెళ్ళలేడు, తనకు ఎవరూ లేరు. అటువంటి నిస్సహాయిత స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి దగ్గరికి యేసు తానే వచ్చి పలకరిస్తున్నాడు. ఆయన ఎస్, ఈ రోజున ఇంట్లో మీరొక్కరే ఉన్నారు, మీ వాళ్ళందరూ మిమ్మల్ని విడిచిపెట్టేశారు, పట్టించుకుంటలే. మీ వాళ్ళు ఏదో పని మనిషికి అన్నట్టుగా అప్పచెప్పేసి పొద్దునపూట వస్తుంది, తుడుస్తుంది, కాస్త శుభ్రం చేస్తుంది, మీకు స్నానం చేపిస్తుంది, ఒక కాఫీ ఇస్తుంది, ఏదో ఒక ట్యాబ్లెట్ ఇస్తుంది, వెళ్ళిపోతుంది. మళ్ళీ తిరిగి సాయంకాలం వరకు ఇంకేం లేదు. ఎవరైనా కోడలో లేకపోతే ఎవరైనా ఉన్నటువంటి బంధువులు ఏదైనా ఒక చిన్న ముద్ద తీసుకొస్తే తిని మళ్ళీ పడుకున్న తర్వాత మీరు ఏం చేయలేకపోతున్నారు. అన్నీ ఆ మంచం మీదే మీకు జరుగుతున్నాయి. ఒంటరితనంగా మీరు ఫీల్ అవుతున్నారు. కానీ ఈరోజు నేను చెప్తున్నా వినండి, ఒకవేళ ఎంత వయసు వచ్చినా వృద్ధాప్యంలో మీరు ఉన్నప్పుడు కానీ వయసుకి ఇక చివరి దశలోకి వచ్చేసి 40లోకి వస్తే కనుక ఒక లైఫ్ అయిపోయినట్టుగా ఇంకా 2 సంవత్సరాలు ఉన్నట్టుగా కనబడుతూ అలాంటి జీవితం ఉన్నప్పటికీ ఈరోజు మీకున్న వ్యాధి నుంచి స్వస్థపరచడానికి కృప, కనికరములు, ప్రేమ కలిగినటువంటి యేసయ్య మీ దగ్గరికి వచ్చి ఆయన మిమ్మల్ని అడుగుతున్నాడు, స్వస్థపడగోరుచున్నావా? నేను చేయాల్సిందా ఒకటే, ఆ సాకులు ఈ సాకులు చెప్పకండి. ఎవరైనా ఉన్నారా లేదా ఆ విషయం చెప్పకండి. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మీ బట్టలు మార్చారా లేదా ఈ విషయం చెప్పకండి. ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఇలాంటి విషయాలు చెప్పకండి. ఈరోజు నా యేసు ప్రభు మీ దగ్గరకు వచ్చారు. యేసు ప్రభుతో మీరు చెప్పాల్సింది ఏంటంటే, ఎస్ ప్రభువా, నేను స్వస్థపడాలని కోరుచున్నా, నీ యొక్క సువార్త నేను ప్రకటిస్తా, ఈ సత్య సువార్త నేను ప్రకటిస్తా, ఈ సత్య సువార్త నేను 10 మందికి నేను పరిచయం చేస్తాను అని చెప్పి మీరు ముందుకు వచ్చినట్లయితే, ఇదిగో ఆ దేవుడు నీ కొరకు ఈ మాట అంటున్నాడు, నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి వెళ్ళు. నీవే లగాలి, నీవే నీ పరుపెత్తుకోవాలి. ఇది యేసు ప్రభు చెప్తున్న మాట. ఈరోజు కూడా నేను చెప్తానండి, పరిశుద్ధాత్మ ఆవేశంతో నేను మాట్లాడుతున్నానండి. నజరుడని యేసు నామములో నువ్వు లేచి నడువుము. నజరుడని యేసు నామములో ఆ మంచి మీద నువ్వు లేచి ఆ మంచు నువ్వే చక్కబెట్టుకునే వాళ్ళను. నజరుడని యేసు నామములో నువ్వు లేచి నిలబడు. నజరుడని యేసు నామములో మీకు స్వస్థత కలిగి ఉన్నది. చక్కగా ఊపిరి పీల్చుకోనండి. ఇక మీదట ఆయాసం అనేటువంటిది లేదు, ఆస్తమ అనేటువంటిది లేదు. నజరుడని యేసు నామములో మీ యొక్క షుగర్ లెవెల్స్ నార్మల్గా చేయబడి ఉన్నవి. ప్రభుని మీరు ఆనందిస్తూ, ప్రభునందు మీరు సంతోషిస్తూ చక్కగా ఆరోగ్యకరంగా జీవించండి, సంతోషభరితమైన జీవితాన్ని జీవించండి. అలా అన్నాను కదా అని చెప్పేసి అని షుగర్ అంతా తినమని మాత్రం నేను అనట్లే. ఏం చేతనంటే భారతదేశంలో మనం కొన్ని విషయాలు కంట్రోల్లో ఉండవలసిన కంట్రోల్లో ఉండాలి. తెల్లగున్న రైస్ ఎక్కువ పెట్టుకోకండి, తెల్లగున్న షుగర్ వేసుకొని తినకండి. షుగర్ లేకుండా చక్కగా కాఫీ కానీ టీ కానీ తాగుతూ ఉండండి. తెల్లగా ఉన్న ఉప్పు వేసుకొని అక్కర్లేదు ఎక్కువగాను. అది మామూలు ఉప్పు, కళ్ళు ఉప్పుగా ఉండినటువంటిది మాత్రమే కూరలో కాస్త కలుపుకుందాం తప్ప ఆ వైట్ సాల్ట్ అనేటువంటిది అది కూడా వేసుకోవద్దు. ఎనీథింగ్ దట్ ఈస్ వైట్ ఈస్ నాట్ గుడ్. తెల్లగా ఉన్నటువంటిది అది ఏది కూడా మనకు మంచిది కాదు.
ఈరోజు నీ మన కంట్రోల్లో ఉంటూ ఉండాలి. దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చింది ఆయన కొరకు జీవించడానికి. ఈరోజు నన్ను 60 సంవత్సరాలుగా దేవుడు నన్ను కాపాడింది, ఇంకా నేను నా ప్రభు కొరకు జీవించడానికి. ఏమో ఆయన యొక్క దృష్టిలో నాకు ఎంత కాలమైనటువంటి దేవుడు నా పెట్టినాడు అది నాకు తెలియదు. నేను జీవించినంత వరకు నా ప్రభు కొరకు నేను జీవించడానికి, ప్రభు మహిమ కొరకు జీవించడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఈ వ్యక్తి యొక్క జీవితం అందుకని ఆ తర్వాత తన యొక్క సాక్ష్యంలో తను చెప్తూ ఉంటాడు, ఆయన నా దగ్గరికి వచ్చి ఉన్నారు, ఆయన నన్ను లేవనెత్తి ఉన్నారు, నా పరుపెత్తుకొని వెళ్ళమన్నారు. అది విశ్రాంతి దినమా, మరి ఒక దినమా, ఆచారాల పద్ధతుల ఇవి నాకు తెలియదు అబ్బాయి. నేను కుంటివాడిని ఉంటుండగా, నేను లేవలేకుంటుండగా 38 సంవత్సరాలుగా ఉంటుండగా ఎవడు నా దగ్గరికి వచ్చి నాకు చేయలే. ఆ యేసు ప్రభు అనేటువంటి ఆయన వచ్చి నీవు పరుపెత్తుకొని వెళ్ళన్నాడు, నేను పరుపెత్తుకొని వెళ్ళాను. ఆయన గురించినటువంటి విషయం మీద అని చెప్పేసి అని ఆ ప్రభుని గురించినటువంటి సాక్ష్యం తర్వాత అని చెప్తూ ఉంటాడు. ఈరోజు నేను చెప్తున్నా, అమ్మా సువార్త రాజు గారు ప్రార్థన చేస్తే బాగుపడ్డానని చెప్పకండి, లేకపోతే ఎవరో ప్రార్థన చేస్తే మీరు బాగుపడ్డాను, పలానా వాళ్ళు మీటింగ్కి వెళ్తే నేను బాగుపడ్డాను, పలానా వాళ్ళు దగ్గరికి వెళ్తే బాగుపడ్డాను, ఇది కాదు మనం చెప్పాల్సినటువంటి మాటలు. మనం చెప్పాల్సింది ఏంటంటే నా యేసు నన్ను స్వస్థపరిచినాడు, ఆయన ప్రేమ కనికరములు నన్ను స్వస్థపరిచినవి. నేను అడగకపోయినా ఆయన వచ్చి నన్ను అడిగి పలకరించాడు. ఆయన నేను చెప్పుకోకపోయినా ఆయన నా పరుపెత్తుకొని వెళ్ళమని చెప్పేసి నాతో చెప్పినాడు. ఆయన చెప్పిన ఆ మాట చొప్పున ఈరోజు నేను బ్రతుకున్నా, ఈరోజు నేను సజీవుడిగా ఉండి ఉన్నా, ఈరోజు నేను ఆరోగ్యంగా ఉండి ఉన్నానని ఆ దేవునికి స్తుతియాగం చెల్లిద్దాం. ఆల్రెడీ కొంతమందిని నేను చూస్తున్నా, ప్రభు మిమ్మల్ని ముట్టి ఉన్నారు, ప్రభు మిమ్మల్ని లేవనెత్తి ఉన్నారు, ప్రభు మిమ్మల్ని స్వస్థపరిచున్నారు. అటువంటి ఆరోగ్యంతో మీరు ప్రభు కొరకు మీరు జీవించదురు కానీ. తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. మేము స్వస్థత పొందినట్లుగా 2000 సంవత్సరాల క్రితం మీరు ఆ గాయాలను పొందుకొని ఉన్నారు. సిలువలో మేకులతో మీరు దిగ్గొట్టబడి ఉన్నారు. ఆ సిలువలో వ్రేలాడి మీరు పొందిన గాయముల చేత మాకు స్వస్థత మీరు ఇచ్చి ఉన్నారు నాయన. ఈరోజు నీ వాణి వలే కాకుండా మేము నిన్ను అడుగుతున్నాం, దేవా పరచండి అని నేను అడగట్లే, పరచబోతున్నాడు స్వస్థపరచబోతున్నాడు అని కూడా నేను చెప్పట్లే. నాన్న మీరు మమ్మల్ని స్వస్థపరిచి ఉన్నారు. 2000 సంవత్సరాల క్రితమే ఆ సిలువలో మీరు పొందిన గాయముల చేత మాకు స్వస్థత ఇచ్చి ఉన్నారు కనుక మీ కోటి కోటి స్తుతులు మేము చెల్లించుకుంటున్నాం. నాన్న నజరుడని యేసు నామములో ఈ నా మాటలు వింటున్నటువంటి వీరు ఒకవేళ ఒంటరితనంతో ఉండి ఉన్నారు, విడువబడిన స్థితిలో ఉండి ఉన్నారు, అనేక సంవత్సరాలుగా వ్యాధితో పీడింపబడుతూ ఉండి ఉన్నారు. కానీ ఈ రోజుతో ఆ వ్యాధికి అంతము నేను పలుకుతున్నా. ఈ రోజు నుంచి నీ యొక్క స్వస్థత వీరికి నేను విడుదల చేస్తున్నా. యేసు నామములో వీరికి స్వస్థత కలిగి ఉన్నది. యేసు నామములో వీరికి విడుదల కలిగి ఉన్నది. యేసు నామములో వీరికున్న వ్యాధి బాధ నుంచి వారు విడుదల పొంది ఉన్నారని ప్రకటిస్తూ వారిని దీవిస్తూ ఆశీర్వదిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలముగా మనకును మన యొక్క కుటుంబములకును స్వస్థత పొందుకొని ప్రభు కొరకు మనము జీవించున్నట్లు సదా తోడయుండి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వెలసినట్లరా ప్రభు మీ దగ్గర ఉండి ఉన్నారు. దేవుని యొక్క వాక్కు మీ దగ్గరకు వచ్చినది. ఆయన వాక్కును పంపి మిమ్మలను బాగు చేసినాడు. మీరు పొందుకున్న స్వస్థత అనుభవాన్ని, మీరు పొందుకున్న మేలుని నాతో పంచుకోవాలని కోరుకున్నట్లయితే ఒక ఉత్తరం ద్వారా కానీ, ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ, SMS ద్వారా కానీ నాకు తెలియజేయాల్సిందిగా మనం చేస్తున్నాను. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పుడు ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 8888552762. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి ఈ satyasuvartha@gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకొని మరొక అద్భుతమైన సువర్తమానంతో మీ ముందుకు వచ్చేటంత వరకు మిమ్మల్ని అందరినీ మన యొక్క ప్రభు రక్షకుడు స్వస్థపరిచేటువంటి ఒక పరమ వైద్యుడైన యేసయ్య చేతులకు అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.